చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం ఆందోళన చెందుతున్న చాలా పౌల్ట్రీ రంగం పూర్తిగా కుదేలవుతున్న పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ప్రభుత్వం దీని మీద చాలా స్పష్టతనిచ్చారు. గౌరవ మంత్రిమంత్రులు అచ్చెన్నాయుడు గారు సంబంధిత మంత్రివర్యులు స్పష్టత ఇచ్చారు. బర్డ్ ఫ్లూ ప్రబలిన మాట వాస్తవమే. దాని మీద ఏం చేయాలి, ఏ నిర్ణయాలు తీసుకుంటున్న విషయాన్ని వారు చెప్పడం జరిగింది. అయితే ఒక దుష్ప్రచారం జరిగింది. అటువంటిది ఏమీ లేదు. వాటి మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. ఎక్కడా సోకలేదు, ఏలూరు సోకినట్టుగా చెప్పడం జరిగింది. అది వాటిలో వాస్తవం లేదు. సో అంటే ఓవైపు వేలూరులో స్టార్ట్ అయింది, కర్నూలులో బాతులు కూడా నిన్న చరిపేదని రెడ్ జోన్ కూడా అనౌన్స్ చేసిన పరిస్థితిలో ఓవైపు పౌల్ట్రీ రంగం కూడా పూర్తిగా కుదేలవుతుంది. సో అంటే చికెన్ ప్రియులు చికెన్ తినొచ్చా లేదా, ఎలా ఆంక్షలు ఉన్నాయి ఏంటి అనేది? దీని మీద నేను ఖచ్చితంగా ఇది అని చెప్పలేను, కానీ దాని మీద ఎటువంటి సమీక్ష జరగలేదు. కానీ కొంతవరకు ఈ సమయంలో తినకుంటుంటే బాగుంటుందని చెప్పి ఒక చిన్న అడ్వైజర్ కూడా ఇవ్వడం జరిగినట్టుగా నేను కూడా చూశాను. దాని మీద నేను కూడా ఇవాళ ఒకసారి మాట్లాడతాను. నాకు ఇతిమిద్దంగా దీని మీద స్పష్టమైన సమాచారం వాస్తవంగా లేదు. అంటే ముఖ్యంగా ఈ గుంటూరులో చూసుకుంటే మనం ఈ జిబిఎస్ వైరస్ కూడా బాగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దీని మీద ఎలాంటి అప్రమత్తత ప్రభుత్వం దగ్గర ఉంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? జిబిఎస్ వైరస్ అనేది మామూలుగా ఉంటుంటుంది. అయితే నేను ఒకే రోజు 5 కేసులు గుంటూరులో రావడంతో దాంతో సమీక్ష నిర్వహించడం జరిగింది. మా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని, అదేవిధంగా డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ని, సూపరింటెండెంట్తో ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది. కారణాలు కూడా విశ్లేషించే ప్రయత్నం చేశాం. ఇది ఒకే చోట కాకుండా పలు ప్రాంతాల నుంచి ఆ కేసులు వచ్చున్నాయి. దానికి తోడు ఇది అంటువ్యాధి కాదు కాబట్టి ఇది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకటే దీంట్లో కొద్దిగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మామూలుగా జీబీఎస్ కేసులు వస్తూ ఉంటాయి. వాటిలో 15% మాత్రమే ఇమ్యూనోగ్లోబులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇవాళ ఆ శాతం పెరిగింది.